కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోరం ఓటమి పాలైన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మ్యాచ్లో తమ టీం ఓటమికి గల కారణాలను ఒప్పుకున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో తమ టీం కనీసం 20 పరుగులు తక్కువ చేసిందని అన్నాడు. పవర్ ప్లేలో వరుసగా వికెట్స్ కోల్పోవడం తమ టీం ఇన్నింగ్స్ను దారుణంగా దెబ్బతీసిందని, అయితే తాను తిలక్ వర్మ కొంచెం సేపు క్రీజ్లోనే ఉండి మంచి పార్ట్నర్షిప్ని నెలకొల్పి ఉంటే మరో 15 నుండి 20 పరుగులతో మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేదని పాండ్యా పేర్కొన్నాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి మాట్లాడుతూ బౌలర్లకు సహకరించే ఇలాంటి వికెట్స్పై ఆడటం తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ఇప్పుడున్న రోజుల్లో ఐపీఎల్ పూర్తిగా బ్యాట్స్మెన్కు అనుకూలంగా మారిపోతుందని, బౌలర్లు నిస్సహాయంగా ఫీల్ అవుతున్నారని, కానీ ఈరోజు బౌలర్లకు కూడా పిచ్ నుండి మంచి సహకారం లభించిందని చెప్పాడు. అందుకే తాను ఈ పిచ్పై ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదిస్తానని స్పష్టం చేశాడు. మేము ఈ టోర్నమెంట్లో చాలా క్యాచ్లను వదిలేశాం. ఈ విషయంలో దాచుకోవడానికి ఏమీ లేదు. మ్యాచ్ రిజల్ట్ను మార్చే క్యాచ్లను వదిలేసినప్పుడే మేము వెనుకబడిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చివరగా ఈ సీజన్ను ఒక మంచి విజయంతో ముగించాలని ఆశిస్తున్నట్లుగా తెలిపాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.